హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ నుంచి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి మొత్తం 6 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇదైతే సివిల్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి, అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ప్రోగ్రామర్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అంటే మొత్తం మనకి 6 పోస్ట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ పోస్ట్ కి వచ్చేసరికి బేసిక్ లెవెల్ పే వచ్చేసరికి మనకి 50,000 టు 1,60,000 దాకా అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్ కి మనకి 3 వేకెన్సీస్ అయితే ఉంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 50,000 టు 1,60,000, ఇది కూడా యాజ్ టీజ్. దీంట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అకౌంటెంట్ ఆఫీసర్ కి వచ్చేసరికి ఇది కూడా 50,000 టు 1,60,000, 2 పోస్ట్ అయితే ఉన్నాయి యూఆర్ లో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లాస్ 3కి వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కి సంబంధించి 40,000 టు 1,40,000 దాకా అయితే ఉంది. దీనికి వచ్చేసరికి మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామర్ కి వచ్చేసరికి ఇది 40,000 టు 1,40,000 బేసిక్ పే, ఇంకా అలవెన్సెస్ కూడా కలుస్తాయి. మనకి దీంట్లో వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి ఒక్కరికి ఒక వేకెన్సీ అయితే ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 40,000 టు 1,40,000. దీనికి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఎస్సీకి, 2 యూఆర్ కి అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ కి మనకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 10th జులై 2026. లాస్ట్ డేట్ వచ్చేసరికి10th ఆగస్ట్ 2026. అయితే ఈ యొక్క దాంట్లో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఒక పోస్ట్ కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో సివిల్ కి సంబంధించి చదివి ఉన్నా ఓకే మనకి. దీంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ సంబంధించి, దీంట్లో కూడా అంతే, డిగ్రీ లేదా బీటెక్ లో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ చదువుంటే సరిపోతుంది. అకౌంటెంట్ ఆఫీసర్ కి వచ్చేసరికి నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ అయితే అయి ఉండాలి ఇండియాలో, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ లో. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. ప్రోగ్రామర్ కి వచ్చేసి డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయితే అయి ఉండాలి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిగ్రీలో సివిల్ అయితే చదివి ఉండాలి, వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారు అసిస్టెంట్ ఇంజనీరింగ్ కి. ఈ యొక్క నోటిఫికేషన్ లో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 18 టు 30 ఇయర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ కి వచ్చేసరికి ఇది కూడా 18 టు 30 ఇయర్స్ అయితే ఉండాలి. అకౌంట్ ఆఫీసర్ కి కూడా 18 టు 30 ఇయర్స్ అయితే ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 18 టు 35 ఇయర్స్ దాకా అయితే ఉండాలి మనకి. నెక్స్ట్ ప్రోగ్రామర్ వచ్చేసరికి 18 టు 35 ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ కూడా 18 టు 35 ఇయర్స్ అయితే ఉండాలి. దీంట్లో మనకి కొన్ని ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్, బెండింగ్, లిఫ్టింగ్, నీలింగ్, అంటే జంపింగ్, ఇవన్నీ అయితే వచ్చి ఉండాలి మనకి. పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఇవన్నీ అవసరం లేదు. పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ కి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడి వాళ్ళకేమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మనకి. ఇందులో ఈ యొక్క నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. దీంట్లో మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని, సిబిటి. అయితే ఇందులో మనకి 100 మార్క్స్ కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ రిలేటింగ్ టు స్పెషలైజేషన్ కి వచ్చేసరికి 50 మార్క్స్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్ కి అయితే వస్తుంది. రీజనింగ్ వచ్చేసరికి 15 మార్క్స్, ఆప్టిట్యూడ్ వచ్చేసరికి 15 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 10 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ మొత్తం 90 మినిట్స్ అయితే జరుగుతుంది. సిబిటి క్వాలిఫై అవ్వగానే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి 15 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఎవరు మిస్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఒక నోటిఫికేషన్ లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫీ అయితే ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడ మెన్షన్ చేశారు.
ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 300 రూపీస్ అయితే కట్టాలి. యూఆర్ కేటగిరీ జనరల్ వాళ్ళేమో మనకి 500 రూపీస్ అయితే పే చేయాలి ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క నోటిఫికేషన్ మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.